అనకాపల్లి జిల్లా జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఆర్ శంకర్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకుని చక్కగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పేపర్ ఇచ్చారు, అందరూ చదివాము. సరే ఇదే మాట్లాడతామని కూడా రెడీ అయి వచ్చాము. సో సాంగ్లో నుంచి ప్రతి డివిఎంసి మెంబర్ మాటల నుంచి ప్రతి ఆఫీసర్, ప్రతి మనిషి ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ ఆయన లైఫ్ గురించి, ఆయన గొప్పతనం గురించి చెప్పేశారు కదా. సో లాస్ట్గా మాట్లాడడంలో ఇది ఒక చాలా కష్టం. ఎన్ని ప్రిపేర్ చేసి వచ్చినా అక్కడ వచ్చి వాళ్ళందరూ చెప్పేస్తారు, మళ్ళీ వీ హ్యావ్ టు థింక్ అగైన్కి ఏం చెప్తాము అని. సో ఒకటే చెప్తాము. సో బీహార్ ఈరోజు కూడా మనకు ఆ ఊరు, రాష్ట్రం ఎలా ఉంది తెలుసు. రీసెంట్గా నేను అక్కడ కూడా ఎలక్షన్ అబ్జర్వర్ డ్యూటీ చేసి వచ్చిన 9 months ముందు. సో మన ఊర్లో అందరూ ఎలక్షన్ టైంలో ఒక చిన్న ఇది చేస్తాం కదా, ఎవరెవరి దగ్గర గన్ ఉంది దయచేసి సరెండర్ చేయండి అని మనం నోటీస్ ఇస్తాం. బీహార్ ఒక దాంట్లోనే మన గన్ ఫ్యాక్టరీ మూస్తాం. అలాంటి ఊరు అది. ఆ ఊరిలో 1908లో ఒక, అంటే ఇమాజిన్ చేసుకోండమ్మా ఎలాంటి సిచ్యువేషన్లో ఆయన పుట్టారు అని. అది కూడా ఒక డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీలో. ఇప్పుడే ఆ ఊరు ఇలా ఉంటే అప్పుడు ఎలా ఉండేది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆ ఊర్లో పుట్టి అన్ని కష్టాలు ఫేస్ చేసి ఆయన ఒకటే వెపన్ ఏం వాడారు? చదువు కదా. అంత కష్టంలో ఉండి కూడా బాగా చదివి పైకి వచ్చి, అది మాత్రం కాకుండా పాలిటిక్స్లో పాల్గొని ఇంటరిమ్ గవర్నమెంట్, అంటే ఇండిపెండెన్స్ డిక్లేర్ కాలేదు, అప్పుడు ఉన్న ఇంటరిమ్ గవర్నమెంట్లో మినిస్టర్ అయ్యి, యంగెస్ట్ మినిస్టర్ అప్పుడు. ఆ తర్వాత టఫెస్ట్ పోర్ట్ఫోలియోస్ అగ్రికల్చర్, అంటే అప్పుడు ఇండిపెండెన్స్ అయిన తర్వాత ఉన్నది అన్ని బ్రిటిషర్స్ తీసుకెళ్ళిపోయారు. భోజనానికి కూడా కష్టపడే పరిస్థితి ఇండియాకి. అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా పని చేయాలి అంటే ఒకటే గోల్, అందరికీ భోజనం పెట్టాలి కదా. ఎంతో కష్టపడి ఉంటారు. ఎక్కడో బయటికి వెళ్ళి మాకు ఇవ్వండి అని ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలామంది దగ్గర మన ప్రైమ్ మినిస్టర్స్ వెళ్ళి అడుక్కొని వచ్చేవారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి గ్రీన్ రెవల్యూషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు పీడిఎస్ అని ప్రతి మంత్ మనం ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నాము కదా. ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి వచ్చాము, దాంట్లో మేజర్ రోల్ ఎవరు? సైంటిస్ట్ ఉన్నారు లేదన్నట్ల. అలా